అయితే ఇన్ని దర్గాలకు వెళ్తూ ఉన్నారు, ఇన్ని దర్గాలకు చేస్తూ ఉన్నారు. అటువంటి చోట్ల అన్నిటికి కూడా దర్గాలకు వెళ్లకుండా దర్గా అంటే ఏంటి, దర్గాకు వెళ్ళి చేసే దానివల్ల తప్పు ఏంటి అనే దాని మీద అవగాహన కల్పించాం. రహమత్పేట దర్గా కావచ్చు, లేకపోతే బారా షహీద్ దర్గా కావచ్చు, ఇంకా వావర్ దర్గా, శబరిమలలో ఉన్న వావర్ దర్గా విషయంలో కానీ ఈరోజు వావర్ దర్గాకి మొన్నటిదాకా 100 మంది వెళ్తే ఇప్పుడు కేవలం 5, 6 మాత్రమే వెళ్తూ ఉన్నారు. 94 మంది 95 మందిని వెళ్లకుండా ఆపగలిగిన దానిలో నా పాత్ర చాలా ప్రముఖమైంది. అది నాకు చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇంకా మీరు అంటున్నారు హిందుత్వంలో కూడా చాలా మంది సమాధులుగా ఉండి కట్టిస్తారని చెప్పేసి. ఈరోజు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చూసుకుంటే వారిది జీవ సమాధి అండి. అదేవిధంగా మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారిది కూడా జీవ సమాధి. దాన్ని బృందావనం అని చెప్పేసి అంటారు తప్ప సమాధిని మేము అనము. అక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తున్నాము అంటే అక్కడ వాళ్ళు బతికుండగానే సజీవ సమాధి అయ్యారు, జీవ సమాధి అయ్యారు. అక్కడ వాళ్ళు ఇప్పటికీ ఆ శక్తి అలాగే ఉంది అని చెప్పేసి మేము నమ్ముతున్నాం కాబట్టి. కానీ ఇక్కడ అలా కాదు కదా, చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి పాతేసేసి ప్రతి ఒక్కటి ఒక దర్గా అని చెప్పేసి అంటున్నారు. ఆ చనిపోయిన వాళ్ళు ఎలా చనిపోయారు? ఇప్పుడు బారా షహీద్ దర్గా ఉంది నెల్లూరు బారా షహీద్ అంటే 12 మంది అమరవీరులు అని చెప్పేసి అంటారు. ఆ 12 మంది అమరవీరులు ఎవరో అడగండి ఒకసారి చరిత్ర, నేను చెప్తాను. ఆ 12 మంది కూడా సౌదీ నుంచి ఇస్లాం ప్రచారం కోసం ఇక్కడికి వచ్చిన సూఫీ ప్రచారకులు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆడవాళ్ళ మీద దాష్టికాలు చేస్తూ ఇక్కడ ఉన్న హిందువులతోటి యుద్ధం చేస్తుంటే వాళ్ళని చంపేశారు. ఏ హిందువులైతే వాళ్ళని మా మతాన్ని నాశనం చేయడానికి వచ్చారని చెప్పి యుద్ధం చేసి వాళ్ళని చంపారో అదే హిందువుల చేస్తే వాళ్ళకి సమాధులు కట్టి మొక్కిపిస్తున్నారంటే ఇది బానిసత్వమా భక్తే చెప్పండి. అటువంటి బానిసత్వం నుంచి బయటకు తేవడం కోసం మేము చేస్తా ఉన్నాం. అటువంటి దర్గాలు చాలా ఉన్నాయండి. వాటన్నిటి ప్రతి దర్గా వెనకాల ఉన్న కథ ఇలాంటిదే. అవి మేము ప్రచారం చేస్తున్నాం. ఇట్లాంటివన్నీ మేము మార్చగలిగాము అనుకున్నప్పుడు ఆత్మతృప్తి మాకు ఉంటుంది ఖచ్చితంగా. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ ఎవర్ ఎంజాయ్. ఇప్పుడు సమ్మక్క సారక్కలు ఉన్నారు కదండి, వాళ్ళని దేవుడిగా కొలుస్తున్నారు. దేవతలు దేవతలు అనుకోండి. ఎట్లా ఏ రకంగా చూడొచ్చు మనం? ఒకటండి, సమ్మక్క సారలమ్మ వాళ్ళు ఏమో ఆషామాషిగా పుట్టిన వాళ్ళు కాదు, ఆషామాషిగా చనిపోయిన వాళ్ళు కాదు. ఒక జాతిని మొత్తం కాపాడటం కోసం వాళ్ళ కుటుంబం మొత్తం చనిపోయారు. సమ్మక్క, సారక్క, జంపన్న, పగిడిద్దరాజు వీళ్ళందరూ కూడా ఒక జాతిని కాపాడటం కోసం వాళ్ళ శక్తికి మించిన, వాళ్ళ స్థాయికి మించిన రాజులతో తలపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు వాళ్ళు. ఇక్కడ రాముడిని రోజు దేవుడి చేసినా లేకపోతే ఇంకొక అవతార పురుషుని చూసినా వాళ్ళు ఎందుకు పూజిస్తున్నాం? మనల్ని కాపాడటానికి వచ్చారు కాబట్టి, మనల్ని ఆ రాక్షసుల బారి నుంచి కాపాడారు కాబట్టి, అంతే కదా. మరి వీళ్ళు కూడా ఆ వనదేవతలుగా మారారు అంటే వాళ్ళని కాపాడటానికి యుద్ధం చేశారు కాబట్టే కదా. మరి వాళ్ళని పూజిస్తే తప్పేంటి? ఎండ్ ఆఫ్ ద డే పూజ అంటే ఏంటండి? గ్రాటిట్యూడ్ చూపించడం, కృతజ్ఞత చూపించడమే. మరి మన కోసం ప్రాణాలు ఇచ్చిన ఆ కుటుంబాన్ని, ఆ తల్లుల్ని దేవతలకు ఎందుకు గౌరవించకూడదు? ఇకపోతే మీ ఫేవరెట్ టాపిక్ అనుకుంటా ఇది, నేను అడిగితే చాలామంది చాలా వేదికల మీద మిమ్మల్ని చాలాసార్లు అడిగి చాలాసార్లు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, ఇంకా అనేక రకాలుగా చెప్పారు. దేవుడు ఉన్నాడా అంటే? ఉన్నాడండి. ఏ రకంగా వీళ్ళకి సమాధానం చెప్తారు మీరు? ఒకటండి, దేవుడు ఎలా ఉన్నాడు అని అడిగితే నా గ్రంథం చెప్పిన ప్రకారం చూసుకుంటే గనక అనోర్ అణియాన్ మహితోర్ మహియాన్, అణువులో అణువంతున్నాడు, బ్రహ్మాండంలో బ్రహ్మాండం అంతా నిండి ఉన్నాడు. ఇక భగవద్గీత పరంగా చూసుకుంటే భగవద్గీతలోనే అర్జునుడు చెప్తున్నాడు విశ్వరూప సందర్శన యోగం అనే యోగం ఉంది. విశ్వరూప సందర్శన యోగం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే విష్ణుమూర్తికి 10 తలకాయలు, 50 చేతులు, 200 కాళ్ళు అని చెప్పేసి అనుకుంటారు. కాదండి, ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ భగవంతుడి రూపము అని చెప్పటమే విశ్వరూప సందర్శన యోగము. విశ్వంలో ఉన్న ప్రతి దానిలో భగవంతుడిని చూడగలగటమే విశ్వరూప సందర్శన యోగము. మరి విశ్వంలో ఉన్న అన్నిట్లో దేవుడు ఉన్నాడు అన్నప్పుడు దేవుడు లేడు అని ఎట్లా అనుకుంటా నేను? దేవుడు ఉన్నాడు నిరూపించుకోవాల్సిన కర్మ ఎవడదంటే, దేవుడు అనేవాడు ఉన్నాడు, వాడు విగ్రహాల్లో ఉండడు, వాడు వస్తువుల్లో ఉండడు, వాడి సృష్టిలో ఉండడు, కానీ ఉన్నాడు అని చెప్పేసి అంటారు చూడండి కొంతమంది ఏబ్రాసిగాళ్ళు. అలాంటి ఏబ్రాసిగాళ్ళు వచ్చి దేవుడు ఉన్నాడు అని నిరూపించుకోవాలి. నేను నిరూపించుకోవటం ఏంటండి? నాకు ఈ కెమెరాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, ఈ చెట్లో ఉన్నాడు, ఈ టీవీలో ఉన్నాడు. నాకు చూసే మనసు ఉందా లేదా అనేది మాత్రమే ఇక్కడ మ్యాటర్. దేవుడు ఉన్నాడా లేదా అనేది మ్యాటరే కదా. దేవుడు అంతటా ఉన్నాడు, క్లియర్. ఖచ్చితంగా ఉన్నాడు అని అంటే మీ బిలీఫ్ సిస్టమ్ ఇలా ఉంది అని అంటారు, అంతే. ఈ రకంగా ఉన్నారు అని అంటారు, అంతే. అయితే ఇప్పుడు ఈ కొంతకాలం నుండి వస్తున్న, అంటే ఇప్పుడు మన ఆధునికత వ్యవస్థలో మన ఫ్రెండ్సే, మన హిందువులే మనల్ని ఎలా ఛాలెంజ్ చేసుకుంటారు అని అంటే, దేవుడు ఉన్నాడా లేడా అనే దాని మీదకి వస్తే లేడు అనే ఎక్కువగా అనేస్తారు, చాలా సులువుగా అనేస్తారు. ఏది నాకు కనిపించట్లేదు కాబట్టి అని. వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలన్నా కూడా ఒకవేళ కన్విన్స్ చేయకపోతే మీరు ధర్మరక్షణ కోసం పోరాడుతున్నాడు, మీ మీద ఆ బాధ్యత అయితే ఉంది. ఉన్నాడు రాబోయ్ అని చెప్పడానికి ఖచ్చితంగా ఆ బాధ్యత మీ మీద ఉంది. ఎలా కన్విన్స్ చేస్తారు అతన్ని? ఒకటండి, రాముడు దేవుడు,
రాముడు బతికున్న రోజుల్లోనే రావణాసురుడు లాంటి వాడు రాముడికి ఎదురు తిరిగి యుద్ధం చేశారు. రావణాసురుడితో పాటు లంకలో ఉన్న వాళ్ళందరూ కూడా రాముడిని దేవుడిగా నమ్మలేదు కాబట్టి యుద్ధం చేశారు. కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు బతికున్న కాలంలోనే కృష్ణుడు అదే కుటుంబానికి సంబంధించింది. అర్జునుడు ఎంత బావో దుర్యోధనుడు కూడా అంతే బావ. ఇంకా చెప్పాలంటే దుర్యోధనుడు ఎక్కువ, ఎందుకంటే అర్జునుడు కేవలం మేనరికం మాత్రమే. దుర్యోధనుడు వియ్యంకుడు కూడా, ఎందుకంటే కృష్ణుడు కొడుకు సాంబుడిని దుర్యోధనుడు కూతురికి వివాహం చేసుకున్నారు. కానీ దుర్యోధనుడు కృష్ణుడిని ఆ పరమాత్మగా అంగీకరించలేకపోయాడు, తెలుసుకోలేకపోయాడు. వాళ్ళందరూ కూడా కృష్ణుడు ఉన్నాడని తెలిసి కూడా పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేశారుగా. మరి అరే దేవుడు భూమి మీద నడిచినప్పుడే దేవుడు లేడని నమ్మిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు దేవుడిని ఎవడో నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటండి? మీరు అలా వదిలేయకుండా, వదిలేయటం కాదు, ధర్మం ఖచ్చితంగా మీరు మీ మీద బాధ్యత అదే సంకల్పించి మీరు ప్రారంభించారు. రాముడిని నమ్మొద్దు, కృష్ణుడిని నమ్మొద్దు. కానీ రాముడు చెప్పిన దానిలో మంచి ఉందిగా. ఆ మంచిని తీసుకోవటానికి కూడా వీళ్ళు వెనకాడుతున్నారుగా చాలా మంది. రాముడు ఏం చెప్పాడు? ఏకపత్ని వ్రతము, పితృవాక్య పరిపాలన, ధర్మ నిరతి. నేను ధర్మాన్ని విడిచిపెట్టను, కావాలంటే నా భార్యనైనా విడిచిపెడతాను కానీ అని చెప్పేసి రామచంద్రమూర్తి ఉన్నాడు కదా. మరి అలాంటి రామచంద్రమూర్తి దగ్గర ఆ మంచి కూడా ఎందుకు తీసుకోవట్లే వీళ్ళు? మాతృవత్ పరధారేషు పరద్రవ్యాన్ని లోష్టవిత్ ఆత్మావత్ సర్వభూతాన్ని సనాతన ధర్మం చెప్తుంది. మీరు దేవుడిని నమ్మొద్దు. రాముడు చెప్పిన ఈ 3 మాటలు నమ్మండి. అంటే పరస్త్రీని తల్లిగా గౌరవించడం, పక్కవాడి సొమ్ముని మట్టిగా భావించడం, ప్రతి జీవులోనూ మనలో ఉన్నట్టు ఆత్మ ఉంది కాబట్టి అన్ని జీవుల్ని మనల్ని మనం ఎంత గౌరవించుకుంటున్నాం అంత గౌరవించండి అని చెప్పాడు కదా. ఈ 3 పాటించడానికి రాముడు ఉన్నాడని నమ్మాలా? నమ్మక్కర్లేదుగా. ఎండ్ ఆఫ్ ది డే రాముడు కృష్ణుడు ఎవరు కూడా నన్ను నమ్ము అని చెప్పాల. నేను చెప్పిన మంచిని పాటించరా చాలు అని చెప్పారు. ఈరోజు క్రిస్టియానిటీ ప్రకారం పరలోకానికి పోవాలంటే యేసుక్రీస్తుని దేవుడి కుమారుడిగా అంగీకరించాలి, రక్షకుడిగా అంగీకరించాలి. ఇస్లాం ప్రకారం జన్నత్కి పోవాలంటే అల్లాని అత్యంత గొప్ప దైవంగా, మహమ్మద్ ప్రవక్తని అంతిమ దైవ ప్రవక్తగా, ఖురాన్ని అంతిమ దైవ గ్రంథంగా అంగీకరించాలి. కానీ ఇక్కడ సనాతన ధర్మంలో ఏం లేదు. సత్కర్మభిష్ట సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలం, అత్యుత్కట పుణ్యపాపానం సత్యం పరాణి భవమిహం. అంతే. నువ్వు చేసే మంచి నీకు స్వర్గానికి తీసుకుపోద్ది, నువ్వు చేసే చెడు నీకు చెడు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి నువ్వు ఏది ఇస్తావో దాన్నే పొందుతావు. ఇదే కర్మ సిద్ధాంతం. ఇప్పుడు మీరు బైబుల్ చదివానన్నారు, ఖురాన్ చదివానన్నారు. బైబుల్ ప్రకారంగా ఫస్ట్ వ్యక్తి ఆదాము అంటారు, రైట్? తర్వాత ఖురాన్లో ఆల్మోస్ట్ సేమే చెప్తుంది. మొదటి మానవుడిని లెక్కగట్టి చెప్పింది ఆ గ్రంథం అనుకుందాం. అలా మన గ్రంథం మానవుడు ఎలా పుట్టాడు అని అంటే ఒకటండి. మానవ సృష్టి చూసుకుంటే కనుక మనకి ప్రతి కల్పానికి ఒక్కొక్క కొత్త సృష్టి ఉంటుంది. ఇప్పటికి మనకి చాలా కల్పాలు నడిచిపోయాయి. ఇప్పుడు నడుస్తున్న కల్పం వచ్చేసి మన్వంతరం వచ్చేసి వయోస్వత మన్వంతరం, శ్వేత వరాహ కల్పంలో ఉన్నాం మనం. ఈ కల్పానికి సృష్టి మారుతూ ఉంటుంది. అందులో మొదటి మానవులు ఎవరు అంటే మొట్టమొదటిగా చూసుకుంటే బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడి తర్వాత మనువులు వస్తారు, ప్రజాపతులు వస్తారు, ప్రజాపతుల నుంచి మనువులు వస్తారు, మనువుల నుంచి మానవులు అందరూ వస్తారు. మనువు నుంచి వచ్చారు కాబట్టి మనల్ని మానవులు అంటారు. మీరు ఇంగ్లీష్లో కూడా చూసుకోండి, మనుషుల్ని ఏమంటారు? మ్యాన్ అంటారు. మ్యాన్ అనే పదం ఎక్కడి నుంచి ఎందుకు పెట్టారండి వాళ్ళు? బికాస్ ఆఫ్ మనువు. మరి చరిత్ర కోతి నుండి పుట్టింది, అది ట్రాష్ అంటారా? ఇది ఒకటండి. థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనేది ఏదైతే ఉందో సైన్స్ ఒకలాగా చెప్తుంది. అదే ఎవల్యూషన్ థియరీని డినై చేయకుండా సనాతన ధర్మం కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంది. అయితే వాళ్ళు చెప్పే ఎవల్యూషన్కి మనం చెప్పే ఎవల్యూషన్కి తేడా. మనిషి పుట్టేటప్పుడు అంటే ఈ సృష్టి పుట్టేటప్పుడు మొదటగా చూసుకుంటే కనుక మీరు దశావతారాల కాన్సెప్ట్ని ఎవల్యూషన్కి మర్జ్ చేస్తూ ఒక ఆయన చెప్పారు. పెద్ద ఫ్యాక్ట్ అంతవరకు తెలియదు కానీ బట్ నాకు నచ్చింది కాబట్టి చెప్తున్నాను. మొదటగా చూసుకుంటే మత్స్యావతారం, ఆ తర్వాత కూర్మావతారం, ఆ తర్వాత వరాహ అవతారం, ఆ తర్వాత నరసింహ అవతారం, ఆ తర్వాత వామన అవతారం, ఇక ఆ తర్వాత బలరాముడు, రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఈ సీక్వెన్స్ చూడండి. ఫస్ట్ జలచరాలు పుట్టాయి, అంటే వాటర్లో బ్రతికే యానిమల్స్. ఆ తర్వాత ఉభయచరం, తాబేలు, కూర్మావతారం, అంటే వాటర్లోనూ ఉంటుంది, నేల మీద ఉంటుంది. మూడోది ఓన్లీ భూచరాలు, వరాహం అంటే చాలామంది పంది అంటారు. పంది కాదు, ఇట్స్ వైల్డ్ బోర్ అండి. పిగ్ వేరు, బోర్ వేరు. వరాహ అవతారం వచ్చింది. ఆ తర్వాత నరసింహ అవతారం, అంటే మనిషే పూర్తిగా మనిషిలాగా పుట్టినా కూడా కొన్ని మృగ లక్షణాలతోటి ఉండేవాడు స్టార్టింగ్లో, ఆది మానవులు అంటారు చూసి. ఆ తర్వాత పూర్తిగా మానవుడు అయ్యాడు కానీ చిన్నపిల్లవాడు, వామనుడు. ఆ తర్వాత ఋషి పరశురాముడు, ఆ తర్వాత రాముడు పూర్ణ మానవుడు, ఆ తర్వాత శ్రీకృష్ణుడు పరిపూర్ణ మానవుడు. అంటే తను బతుకుతూనే బతికే వాళ్ళకి ఎలా మార్గదర్శనం చేయాలనేది కూడా నేర్చుకున్నాడు.